స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? మరి దేవుడు తన కృప చొప్పున దినదినము మరి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి నడిపిస్తూ ఉన్నాడు, బలాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు కదా. మరి దినం ఎలా ఉన్నామంటే కేవలం నా యేసయ్య కృపని మీరు హృదయపూర్వకంగా మీరు నమ్మగలిగితే మరి ఆయన మరి నీడల కృప చూపిస్తారని మీకు తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడేవాడు శిక్ష నొందక పోడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఇక్కడ మరి ఈ వాగ్దానాన్ని, ఈ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనంటే, మెయిన్ నమ్మకత్వం కలిగి ఉండాలి. మన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనుక మనము ఆయన చేత పిలువబడ్డ మనము కూడా నమ్మకమైన వారిగా, దేవునికి నమ్మకమైన వారిగా మనం ఉండాలి అని మరి దేవుడు కోరుకుంటున్నాడు కనుక, అలాగే దేవునికే కాదు నమ్మకమైన వానిగా నువ్వు ఉంటావు. దేవుడు నిన్ను ఎక్కడైతే పెట్టాడో అక్కడ నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఉద్యోగంలో కావచ్చు, నీకు ఇచ్చిన వ్యాపారంలో కావచ్చు, నీకు ఇచ్చిన కుటుంబ వ్యవస్థలో కావచ్చు, అలాగే నీకు ఇచ్చిన మరి భాగ్యస్వాముల దగ్గర కావచ్చు, అలాగే నీ వ్యాపారంలో ఉన్న మరి నీ భాగ్యస్వాముల దగ్గర కావచ్చు, నీ యజమానుల దగ్గర కావచ్చు, నీవు ఎలా ఉండాలంటే మరి ప్రతి చోట నిన్ను దేవుడే నియమించాడు. ప్రతి పరిస్థితిని దేవుడు నీకు ఏర్పాటు చేయడు కనుక ప్రతి చోట నువ్వు నమ్మకమైన వానిగా ఒకవేళ ఉండగలిగితే, నమ్మకమైన దానిగా నువ్వు ఒకవేళ ఉండగలిగితే మరి నీకు దీవెనలు మెండుగా వస్తాయని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరాలంటే మొట్టమొదటిగా మనం ఉండవలసింది నమ్మకమైన వారిగా, దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుడు నియమించిన చోట నమ్మకమైన వారిగా నువ్వు ఉండాలి అని నీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ఈ వాగ్దానాన్ని ప్రభా పొందుకుంటున్నారో, ఈ ప్రార్థనలు ఏకూపిస్తున్న వారందరి జీవితాల్లో ప్రభా నాయన ప్రతి ఒక్కరూ నీకు నమ్మకంగా, మీరు నియమించిన చోట నమ్మకంగా ఉండడానికి, నీ నామానికి మహిమ తేడానికి నీ కృపను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ప్రజలు నా తండ్రి దినం ఆయా వ్యాధులతో, శోధనలతో, ఇబ్బందులతో, ఇరుకుల్లో ప్రభు ఉన్నారు, వారందరినీ కనికరించండి, కృప చూపించండి. దినం ప్రభు నాయన చేస్తున్న ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, వ్యవసాయాల్లో, వ్యాపారాల్లో, సమస్తములో మీరు తోడేయండి అని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలను బిడ్డకు ఉద్యోగాలు దయచేయమని, నాన్న చదువుకునిచిన బిడ్డలకు మీరు తోడేయండమని, వివాహాలు కాని వారికి వివాహాలు, గర్భాలను బిడ్డ గర్భఫలాలు, నన్ను అలాగే నన్ను సొంత గృహాలు లేని వారికి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఒక గృహాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని వారి వారి పరిధిని బట్టి మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రభా ప్రార్థిస్తున్నాం. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా ఈ దయగిరిటాన్ని మరి ఉంచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరచరు కదూ. నేనైతే బలపడ్డాను, మీరు బలపరచబడారని నమ్ముతున్నాను. అలాగే మరి దేవుని చిత్తమైతే, మీకు ఇష్టమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.